నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది ఈ మంగ్లీ ఇష్యూ అంటే అది ఏమంటారు, ఆ ప్యాచ్ ఆఫ్ వర్క్ చేద్దాము, ఎట్లనే చేసి దీంట్లో నుంచి తప్పించుకుందాము అని మంగ్లీ ప్రయత్నం చేస్తుంది. గతంలో ఇది చాలా వివాదాల్లో వచ్చింది. సో వచ్చినప్పుడు అట్లా ఇట్లా మేనేజ్ చేసి తనకున్న సెలబ్రిటీ స్టేటస్ కానీ తనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఇది తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే దాని వల్ల ఇంపాక్ట్ చాలా పెద్ద లెవెల్లో కాలేదు కాబట్టి ఇది అది అంత పెద్ద ఇష్యూగా కాలేదు. బట్ కానీ వివాదాలు అయితే అయినాయి గతంలో కూడా. సో అట్లాంటిది ఇప్పుడు ఎందుకు ఇది యొక్క ఇష్యూ పెద్దగా అవుతుంది అంటే ఆ యొక్క ఏమంటారు, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది, ప్లస్ ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ పెద్దగా ఉంది కాబట్టి. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఇక్కడ ఆ లోపలికి పోదాం. ఆ విషయాలకి పోయే ముందు ఏమంటారు, ఇది ఈ కుల సంఘాలు ఎందుకు వస్తున్నాయి అనేది నా పెద్ద కన్సర్న్. ఓకే, ఆ ఎవరు మురళీ నాయక్ అంట, మోతీలాల్ నాయక్ అంట, ఇంకెవరు శివా నాయక్ అంట, వీళ్ళకేం పని? మధు అనేట ఆయన డబ్బులు తీసుకునేటప్పుడు కుల పెద్ద మోతీలాల్ నాయక్ని అడగలే, కుల పెద్దని అడగలే. మంగ్లీ పాటలు పాడేటప్పుడు ఈ మంగ్లీ అనేట ఆమెకి పాటలు ఎందుకు ఇస్తున్నారు, మా కులం వాళ్ళని చూసి ఇస్తుర్రా అని ఈ కుల పెద్దలు రాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే మంగ్లీ అనేట ఆమె అన్ని అస్త్రశస్త్రాలు వాడుతున్నది తనది యొక్క ఇందులోకి వెళ్ళి బయటకు రావడానికి. ఇలా తులసి చందు దగ్గరికి పోయి ఇంటర్వ్యూ ఇస్తుంది, సంధ్యా రెడ్డికి పోయి ఫోన్ చేసి మేడం అని ఆమెను బతిలాడుకుంటది. ఇంకొకరికి ఇప్పుడు నాకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్తారో వాళ్ళకి మెసేజ్ పెట్టి వీడియో డిలీట్ చేయమంటది. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు డిలీట్ చేస్తారు? నీకు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సింపుల్ కాన్సెప్ట్. ప్లస్ డే 1 నుంచి కూడా నిజంగా ఒక కన్సర్న్ ఉన్నది, నీ పేరు వాడుకున్నారు, నా పేరు ఎవరైనా వాడుకున్నారు అనుకో, నేనేం చేస్తా? ఫస్ట్ వానికి కాల్ చేసి పొట్టుపోటు తిడతా. తర్వాత ఏం చేస్తా, ఇవాళ ఏ సజ్జనార్ గారి దగ్గరికి పోయినా అదే సజ్జనార్ గారి దగ్గర పోయి ఇలా నా పేరు వాడుకుంటున్నారు, ఇట్లా నాకు నా పేరు మీద మోసం చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తా. ఈ అమ్మ ఇప్పటి వరకు మధు మీద కంప్లైంట్ ఇవ్వలే. ఎవరి మీద ఇచ్చింది కంప్లైంట్? సుబ్బారావు, బాధితుల తరఫున పోరాడుతున్న సుబ్బారావు మీద ఇచ్చింది. సుబ్బారావుకు తాగిన వారిని టెస్ట్ చేస్తారంట పోలీసు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి బాధితులు ఇంతమంది వచ్చి చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఏది వాళ్ళ ఫోన్లలో చూపెడుతున్నారు, ఎక్కడ ఫోటో దిగినవి చూపెడుతున్నారు, ఆడియో చూపెడుతున్నారు, వీడియోలు చూపెడుతున్నారు, వాళ్ళ రిసీట్లు చూపెడుతున్నారు, ట్రాన్సాక్షన్ అమౌంట్ చూపెడుతున్నారు, బ్యాంకులకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినవి చూపెడుతున్నారు. ఎవ్రీథింగ్, ఎక్కడెక్కడ డోన్కి ఎప్పుడు పోయిర్రు, ఇంకో ప్రాంతంకి ఎప్పుడు పోయిర్రు, పటాన్చేరు దగ్గర ఏమైంది, వాళ్ళు ఎట్లా చెప్పిండ్రు, శుభక్షేత్ర అంటే ఏంది, గోకుల్ నందన ఇన్ఫ్రా ఏంది, అందులో మంగ్లీ భాగస్వామ్యం ఏముంది, ఆమె ఎప్పుడు యాక్చువల్ గా ఫిజికల్ గా ఎంటర్ అవుతుంది, ఇవన్నీ అపార్ట్మెంట్ మంగ్లీది, ఇవన్నీ కనిపిస్తలేవా? సంధ్యారెడ్డి అయినా మోతీలాల్ నాయక్ అయినా ఇంకెవడైనా ఉమ్మడి చెక్కడు. ఓకే, మనము అక్కడ మోసం జరిగిందా, అందులో మంగ్లీ పాత్ర ఉందా? మంగ్లీ పాత్ర లేకుండానే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ అన్ని ఫోటోలలో మధు తోటి ఎందుకుంటాడు? 20 ఒక సంచి నిండితే 22 కోట్లు అవుతాయి అంట. అట్లా ఆ వీడియోలలో ఎన్ని కోట్లు ఇట్లా విచ్చలవిడికున్నాయి? వాడి లగ్జరీ లైఫ్, వాడు 10వ తరగతి కూడా పాస్ కానవాడు, వాడి దగ్గర ఫార్చునర్ కార్లు ఎక్కడి, వాడు ఒక లాడ్జ్ తీసుకొని 30 రోజులు అట్లా 3 నెలలు ఉన్నాడంట. వాడు నెలకి 50,000 లాడ్జికి కట్టుకుంటా, రోజుకి 1500 కట్టుకుంటా. ఏది నల్గొండ దగ్గర ఎక్కడి వాడి దగ్గర ఇన్ని పైసలు? వాడు ఏం వ్యాపారం చేసిండు? వ్యాపారం ఏం చేసినవరా అంటే నేను చెప్పా అంటాయట. లేకపోతే ఇది చేసినా అది చేసినా అని అన్ని ఫేక్ చెప్తారంట. 10% ఇస్తా, 15% ఇస్తా, 30% ఇస్తా వడ్డీ అంటాడు. ఎక్కడికెళ్ళి ఇస్తావురా? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? అరే నేను ఈ పర్టికులర్ కులం అంటలేను, ఏ కులమోనైనా. ఇప్పుడు కులం ఎప్పుడు రావాలి? నీ కులంకి సంబంధించిన వ్యక్తి మీద అకారణంగా వివక్ష చూపెడితే ఈ వివక్ష పోవడానికి కులం పేరు మీద దూషిస్తే, కులం పేరు మీద వాళ్ళకి ఇంకేమైనా అన్యాయం చేస్తే, కొడితే, హింసిస్తే, ఇంకోటి చేస్తే కులం రావాలి. నీ కులమోడు మోసం చేస్తే నువ్వు కులం పట్టుకొని వస్తే అంటే వాడు చేసిన నేరాల్లో నువ్వు కూడా భాగస్వామివే. వాడు దోసుకునే దానికి నీకు చిల్లరిచ్చి కుల పెద్దలకి ఇచ్చేస్తున్నారు కావచ్చు. అవునా కదా? కులాన్ని దేనికి వాడుకోవాలి? ఆర్ మిస్యూజింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈ కుల పెద్దలు అందరూ చిల్లర కమ్ముడు పెట్టలేదు. మందకృష్ణ మాదే కావచ్చు, ఆ ఎరకల సంఘం అప్పుడు ఉండే ఎవడైనా చిల్లర తీసుకుంటారు, కథం నోరు మూసుకుంటారు.
నీకేం పని అయ్యా కుల పెద్దకి? మంగ్లీ తప్పు చేసిందా లేదా అని ఎవరు తేల్చాలి? బాధితులు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. మంగ్లీ వర్షన్ విన్నా కామన్ సెన్స్ ఉంటే మీరు దయచేసి 2 వర్షన్లు వినండి. ఓకే, మంగ్లీ గాని, మంగ్లీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న ఈ మోతీలాల్ నాయక్ గాని ఆయన వర్షన్ వినండి, బాధితులు చెప్తున్న వర్షన్ వినండి. ఎవరిది నమ్మశక్యంగా ఉంది, ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయి? మీరు దయచేసి ప్రతి మనిషి లోపల ఇప్పుడు ప్రతిదీ ఆధారంతో చేయరు కదా. మోసం చేసేటోడు ఆధారం పెట్టుకొని మోసం చేస్తాడా? దొంగ వచ్చేటోడు వాడు ఫస్ట్ మన యొక్క కెమెరా సిస్టమ్ బలగొట్టే వస్తాడు, లేకపోతే వాడు మొత్తం నల్లగా ఏదో వేసుకొని వస్తాడు. వాడు దొరకొద్దనే దొరికే విధంగా మోసం చేస్తాడు వాడన్నా. ఇప్పుడు వాడు మధు అనేటోడు క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాడు, ఎక్కడ ఫోటోలు దిగొద్దు అన్నాడు, వాడు ఎన్ని కథలు పడాలని పడ్డాడు. అయినా సరే బాధితుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవన్నీ గాల్లో వారేద్దామా?